గోకవరం దేవీ చౌక్లో కొలువైన కనకదుర్గ అమ్మవారి విజయదశమి మహోత్సవాల సందర్భంగా విజయదశమి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ్ సార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, 11 రోజుల పాటు చక్కటి సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు అమ్మవారు వేర్వేరు రూపాలతో తమ భక్తులకు దర్శనమిస్తుందని, భక్తులందరూ అమ్మవారి దర్శనానికి వచ్చి పాత్రలు కావాలని అర్చకులు తెలిపారు. విజయదశమి ఉత్సవాలు 22వ తేదీన ప్రారంభమై వచ్చే అక్టోబర్ 2వ తేదీన ముగుస్తాయని, 5వ తేదీన భారీ బాణాసంచాతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుందని డాక్టర్ వల్లూరి జగన్నాథ్ సార్ చెప్పారు. నమః. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం దేవీ చౌక్ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో వచ్చే శరన్నవరాత్రి మహోత్సవములు భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారి కుటుంబ సభ్యులుగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిపిస్తున్నటువంటి అమ్మవారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈ శరన్నవరాత్రి మహోత్సవాల యొక్క పాంప్లెట్ కరపత్రాన్ని ఈరోజు అమ్మవారి సేవకులందరూ కూడా అమ్మవారి సేవకుల సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సోమవారం 22వ తేదీ ఉదయం 8:55 భక్తులు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి దంపతులు మరియు ఆలయ ప్రధాన అమ్మవారి సేవకులైనటువంటి శ్రీ ఎనుకోటి సత్యరాజు గారు పెద్దలు గారి దంపతులచే అమ్మవారి కలశ స్థాపన కార్యక్రమంతో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కళాకారులను గౌరవించాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా కళాకారులకి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం